సార్ కడప కార్పొరేషన్లో రసాభాస కడప రెడ్డమ్మ గారు అసలు విజృంభించారు, వీరంగం అని విపరీతమైన తమ్లైన్స్ స్పీడ్ పెంచారు. ఏంటి కడపలో ఒక పవర్ఫుల్ లేడీ ఎంట్రీ ఇచ్చారు అనుకోవచ్చా? కడప అంటే జగన్మోహన్ రెడ్డి గారు అడ్డా కింద కదా ఇప్పటివరకు ఉండేది, కానీ ఈవిడ చాలా స్పీడ్గా ముందుకు సాగుతున్నారు. అవమానం జరిగిందంటూ ఏదైనా సరే కాంప్రమైజ్ అవ్వట్లేదు, డైరెక్ట్గా వెళ్ళిపోతున్నారు అటాక్కి. అంటే ఒక విషయం ఏమంటే స్థానిక సంస్థల్లో చాలా వరకు గతంలో వైసీపీకి వచ్చాయి, అందులో అది కడప. ఇంత మారినప్పటికీ కడప పులివెందులు అవన్నీ కొంచెం వైఎస్ కుటుంబానికి అవి కంచుకోవట్లుగానే, వాళ్ళ పునాదేం ఒకసారిగా చెదిరిపోదు కదా. ఎందుకంటే వాళ్ళు ఓడిపోయారు, గెలిచారు, ఎప్పుడూ అధికారంలో ఏం లేరు. చంద్రబాబు నాయుడు లేకపోతే ఎన్టీఆర్ ఉన్నప్పుడు కూడా వాళ్ళు తమ పీఠాన్ని కాపాడుకుంటున్నారు. ఇప్పుడు ఏమైందంటే మున్సిపాలిటీ, ఆ మున్సిపల్ కార్పొరేషన్లో ఈమె గతసారి కొంత గొడవ చేశారు, ఈసారి కూడా చేశారు. కాకపోతే ఒకటే వర్మ, ఈ గొడవ అంతా ఏదో సమస్యలకు సంబంధించి జరిగితే చాలా బాగుండేది. మంచినీళ్ళు, రోడ్లు, లేకపోతే ఇట్లాంటివి ఆమె మాట్లాడుతున్నారు. మన పవన్ కళ్యాణ్ అక్కడికి పర్యటనకు వెళ్ళినప్పుడు కూడా ఆమె మాట్లాడారు. కానీ ఈరోజు సమస్య మటుకు కుర్చీ వేయడానికి సంబంధించి ఎమ్మెల్యేకు కుర్చీ వేశారా లేదా అని వీళ్ళు అంటారు. ఇదివరకు ఏదో చర్చ వచ్చింది, అప్పుడు హైకోర్టులోనే మేము ఉత్తర్వు తెచ్చుకున్నాము, ఎమ్మెల్యేలతో సహా ఎవరికి బయటి వాళ్ళకు కుర్చీలు వేయనక్కర్లేదు. అంటే విడిగా కుర్చీ, వాళ్ళకు ఉండే కుర్చీలు ఉంటాయి నేను అనుకోవటం. అవును, మామూలు సభా మందిరంలో ఉండేవి ఏముంటాయి, నేను చూసే చాలా సందర్భాలు అలా కూడా జరిగింది. ఇప్పుడు ఆమె ఏమంటారంటే గతంలో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఇక్కడ ఉన్నాడు కాబట్టి ఆయనకు స్థానిక ఎమ్మెల్యే కుర్చీ వేశారు, నాకు ఎందుకు వేయలేదు. కుర్చీ కోసం కుమ్మలాటలు అనేది అవసరం లేదండి, అదే నిజమైన కుర్చీ కూడా కాదు అది. అంటే ఆమె మొత్తానికి పట్టు వదలనే విక్రమార్క అన్నట్టుగా అక్కడ ఆమె తన ముద్ర బలంగా వేయదలుచుకున్నారు. రెండో అధికార పీఠం, సెకండ్ పవర్ సెంటర్ అక్కడ మాధవి రెడ్డి గారు అన్నదాన్ని ఆమె మీరు అన్నట్టుగా కడప రెడ్డమ్మ అని వాళ్ళ మీడియా ఆమెకు నామకరణం కూడా చేశారు. శాసనసభలో కూడా ఆమె గట్టిగా మాట్లాడుతూ ఉంటారు. మొన్న పవన్ కళ్యాణ్ సభలో కూడా చాలా ఎక్కువగా ఆమె పవన్ కంటే ముందు ఆమె మాట్లాడున్నారు. కాబట్టి ఆమె కార్పొరేషన్ను కూడా మాకు రావాలి, రెండోది మమ్మల్ని గౌరవించాలి అధికారంలోని. ఖచ్చితంగా ఇలా చేస్తున్న కొద్దీ వాళ్ళు ఇంకా బిగుసుకుపోయి వాళ్ళు కలిసి రావట్లేదు. కార్పొరేషన్ జరిగిందంటే కయ్యానికి కాలు దూవినట్టే మనం భావించవచ్చు, అదే జరుగుతుంది అక్కడ. సమస్యలు చాలా ఉన్నాయండి నిజానికి. చాలామంది అనుకుంటారు కదా కుప్పం చంద్రబాబుది, కడప ఈయనది, లేకపోతే ఇంతకుముందు పీలేరు అయింది కిరణ్ కుమార్ రెడ్డిది, లేకపోతే గజ్వేలు కేసీఆర్ది, విఐపి కాన్స్టిట్యున్సీస్ కాబట్టి వీటికి అనుకుంటారు. కానీ స్థానిక ప్రజలకు సంబంధించిన సమస్యలు చాలా ఉంటాయి. కడపలో చాలా ఎక్కువగా ఉన్నాయి. నేను ఈ మధ్య కూడా కడప ఇదైనప్పుడు విజయభాస్కర్ రెడ్డి కొద్ది రోజులైనా 2 సార్లు కర్నూలు నుంచి ముఖ్యమంత్రిగా ఉన్నారు. కానీ కర్నూలులో చాలా అంశాలు ఇప్పటికీ వెనకబడే ఉంటాయి. అందుకని మాధవి గారు ఆ అంశాల మీద కేంద్రీకరిస్తే చాలా మంచిది. కుర్చీ ముందో వెనక వేసుకోవచ్చు, ఏముంది పెద్ద, ఎక్కడ కూర్చున్నాం అనేది కాదు కదా. శ్రీలంకలో హనుమంతుడికి వేయకపోతే ఆయన తనతో బాలాన్ని అంతవరకు పెంచి అక్కడే కూర్చున్నాడు. దాన్నే మనం చెప్పుకుంటున్నాం, కానీ కుర్చీ వేయలేదు రావణాసురుడు అన్నది గౌరవం అయినా పొట్టైనా కుర్చీ మీద రాదు. ఇంకా నేను హైకోర్టు ఏదో చెప్పింది అంటున్నారు, మరి ఆ తీర్పు ఏదో పూర్తి వివరాలు పరిశీలించాలి. దీని ఏదో ప్రెస్టేజ్ క్వశ్చన్గా చేసుకోవడం కంటే పబ్లిక్ ఇష్యూస్ మీద ఫోకస్ చేయడం మంచిది. కానీ ఇది కాకపోతే ఇంకో విషయంలో మటుకు ఆమె అక్కడ రాజకీయ రణం జరుగుతూనే ఉంటుంది. కడప కురుక్షేత్రం ఏమో ఆగదు. దానికి తోడు ఈ మేయర్ సంగతే కాదు కదా, అవినాష్ రెడ్డి పిఏ అని పిలిచి విచారిస్తున్నారు. అంతకుముందు వివేకానంద రెడ్డి పిఏ పెట్టిన కేసులో పోలీసులు వీళ్ళు దర్యాప్తులు జరుపుతున్నారు. షర్మిల జగన్మోహన్ రెడ్డి మధ్యలో ఉన్నటువంటి సమస్యలు కూడా పెరుగుతున్నాయి. షర్మిలకు అంతకుముందు తెలుగుదేశం ఇచ్చిన మద్దతుతో పోలిస్తే ఇప్పుడు ఆ స్థాయిలో ఇప్పుడు లేదు. కాబట్టి కడప అనేది కొంచెం రగులుతూనే ఉంది, అందులో సందేహం ఏం లేదు. బహుశా రేపు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ క్రిస్మస్ కోసం వెళ్ళి అక్కడ కొద్ది రోజులు అక్కడ మకాం వేస్తారు. మళ్ళీ అప్పుడు విజయమ్మ గారు ఏం చేశారు, వీళ్ళు ఎలా పలకరించారు, షర్మిల ఎప్పుడు వచ్చారు, ఇదంతా ఉంటుంది. ఫోకస్ అక్కడ ఎక్కువ వైఎస్ సెంట్రిక్గా ఉంటుంది. దాన్ని భగ్నం చేయాలని గతంలో కొన్ని రోజులు సతీష్ రెడ్డి, కొన్ని రోజులు బీటెక్ రవి, ఇప్పుడు బహుశా ఈమె తీసుకున్నారు ఆ పాత్ర, ఆ చొరవ. ఇది బహుశా వాళ్ళ అంతర్గత ఒత్తిడి కూడా అవుతుంది అక్కడ. బీటెక్ రవితోనే ఆగిపోకూడదు నేను ఇంకా అని.
సో ఒక మహిళ కుర్చీ సమస్య చిన్నది. అది ఒక మహిళ కడపలో ఈ ఈ రకంగా ఏం లేదు కదా సార్, గతంలో ఎప్పుడు ఏ రాజకీయాల్లోని అంతా కూడా మేల్ పవరే చూసాం కానీ. వైఎస్ కుటుంబము ఇంకా కాకపోతే వాళ్ళ అమ్మగారి దగ్గర నుంచి అక్కడ సర్పంచులుగా లేకపోతే దీనిగా ఉంటూ వచ్చారు. ఈవెన్ విజయమ్మ కూడా ఆయన తర్వాత ఒకసారి ఆమె కూడా ఎమ్మెల్యే అయ్యారు కదా. ఎమ్మెల్యే కదా, ఈ రకంగా ఫోర్స్ అదే పోటీగా మహిళ జరగలేదు గతంలో. ఇంతకుముందు టీడీపీ వరకు వాళ్ళు ఉండేవాళ్ళు. సతీష్ రెడ్డి పార్టీ మారిన తర్వాత బీటెక్ రవి అన్నదే ఇప్పుడు మెయిన్గా ఉంది. ఆదినారాయణ రెడ్డి ఒక ఆయన ఉన్నాడు. ఇప్పుడు ఆదినారాయణ రెడ్డి బీజేపీ ఫ్లాగ్. ఆయన టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్ళి మళ్ళీ టీడీపీలోకి వచ్చి మళ్ళీ ఇప్పుడు బీజేపీలోకి వచ్చి ఇదంతా నడిచింది. సో పట్టు కోసం ఒక పోరాటం జరుగుతుంది. ఇది కేవలం వైసీపీతోనే కాదు. సీఎం రమేష్ అనకాపల్లి ఎంపీ అయినప్పటికీ కూడా ఆయన స్టేక్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి కడపలో. సో ఇలా ఒక 5-6 తలకాయలు ఉన్నాయి అక్కడ కనపడని. ఆఖరకు బాధ్యతలు విరమించిన మైసూరారెడ్డి కూడా మన మీడియా వాళ్ళతో మాట్లాడుకుంటూ నేనున్నాను అని తన వంతు తన గొంతు వినిపిస్తూనే ఉంటాడు. ఒక రవీంద్రారెడ్డి మటుకు పాత కాపుల్లో ఆయన ఇంకా వీళ్ళు టికెట్ ఇవ్వలేదు, ఆయన తగ్గిపోయాడు. శ్రీరామచంద్రయ్య. సో కడపలో కొంచెం మేధావులు వీళ్ళు ఎక్కువ. ఇది జరుగుతూ ఉంటుంది. షీఈ్ లేటెస్ట్ ఎంట్రెంట్ ఆమె ఈ పరంపరలో. ఇప్పుడు మాధవి రెడ్డి గారును ఆమెకు వీళ్ళు కూడా నువ్వు అన్నట్టు కడప రెడ్డమ్మ అనే ఆమెకు బిరుదు ఇవ్వడంలోనే ఆమెకు ఒక కీలక పాత్ర కల్పించటం ఉంది. అండ్ యాజ్ యు నో పవన్ కళ్యాణ్ కూడా కన్ను ఉంది కడప మీద. అవును, ఆయన 2019లోను తర్వాత కూడా కడప పులివెందులకు వెళ్ళటం, అక్కడ నేరుగా సవాల్ చేయటం, ఆయన దాన్ని బాగా ఫీల్ అవుతూ ఉంటాడు. కాబట్టి వీటన్నిటి ఎఫెక్ట్ ఇక్కడ ఉంది. కార్పొరేషన్లో కుర్చీ సమస్య అన్నది దాంట్లో ఒక భాగం అంతే. అంటే ఇక్కడ 8 మంది వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్ళారు. ఒరిజినల్గా వాళ్ళకి ఆ బలం కూడా లేదు అక్కడ. సో వాళ్ళ ఆధారంగా ఆమె షీజ్ డెవలపింగ్ ఏ కేస్, ఒక కేస్ అండ్ బేస్. సార్ టికెట్స్ రేట్స్పై టాలీవుడ్లో